టెంపుల్ గ్లాన్స్‌కు స్వాగతం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి. అదిగో చూస్తున్నారు గదా! అదే వికారాబాద్ దగ్గర అనంతగిరిలో ఉండేటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయం. అసలు ప్రపంచంలోకంతా అత్యంత ధనవంతుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి మీకు తెలుసు. ఆయన త్రివేంద్రంలో ఉంటారు. ఇదిగో ఈ అనంత పద్మనాభ స్వామి ఇక్కడ మనకు వికారాబాద్ దగ్గర అనంతగిరిలో అందమైనటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి అటవీ ప్రాంతంలో సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీరు సాధారణంగా అనంత పద్మనాభ స్వామిని ఎక్కడైనా శయన రూపంలో పండుకొని ఉన్నట్టు చూస్తారు. అలా కాకుండా ఇక్కడ అనంతగిరిలో సాలగ్రామ రూపంలో ఉంటారు. ఇది అతి పెద్ద సాలగ్రామ రూపం. గర్భాలయం గుహలో ఉంటుంది. మార్కండేయ పురాణంలో ఈ స్వామివారిని గురించి చెప్పబడింది. మామూలుగా ఏ వైష్ణవ ఆలయాల్లోనైనా గాని వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజున ఉత్తర ద్వారదర్శనం ఉంటుంది. కానీ ఇక్కడ అనంతగిరిలో ఉండేటువంటి అనంత పద్మనాభ స్వామికి నిత్యం కూడా ఉత్తర ద్వారదర్శనమే. కాబట్టి ఏ రోజు ఇక్కడ దర్శనం చేసుకున్నా మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఎందుకంటే మనం వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారదర్శనం గుండా చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ ఆ విధంగా రూపించబడి ప్రతిరోజు కూడా మనం ఈ గుళ్ళేకెళ్ళాలంటే ఉత్తర ద్వారం గుండా ఎళ్ళి మనం దర్శనం చేసుకుంటాం. ఆషాఢ మాసంలోను, కార్తీక మాసంలోను ఇక్కడ 2 బ్రహ్మోత్సవాలుంటాయి. అనంత పద్మనాభ స్వామి వ్రతం ప్రతి సంవత్సరం అనంత చతుర్దశి రోజున సామూహికంగా నిర్వహిస్తారు. ఈ స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే సంసారంలో ఉన్న దుఃఖాలన్నీ మాయమై అంతా మంచి జరుగుతుంది నమ్మకం. అందుకని అనేక మంది భక్తులు ఇక్కడికొచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.